అందరికీ నమస్కారం. ఓల్గాస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను ఒక ఇంగ్లీష్ ప్రోవర్బ్ అంటే సామెత, ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఆ ప్రోవర్బ్ ఏంటంటే, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బోల్డ్. అదృష్టం ధైర్యవంతుల్ని వరుస్తుంది. దోస్ హూ ఆర్ కరేజియస్ అండ్ టేక్ రిస్క్ ఆర్ జనరల్లీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్. ఎవరైతే తమ భవిష్యత్తుకు కావాల్సిన నిర్ణయాలను ధైర్యంగా తీసుకుంటారో, ఆ తీసుకున్న నిర్ణయాల్లో వచ్చిన అడ్డంకుల్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్తారో, వారు అత్యంత విజయవంతమైన వ్యక్తులుగా జీవితంలో నిలబడతారు. డోంట్ యూ స్కేర్డ్ ఆఫ్ స్టార్టింగ్ ఏ న్యూ బిజినెస్. ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్, యూ మస్ట్ డూ ఇట్. బికాస్ fortune favors the brave. So fortune favors those who are not scared of failures and always ready to take risks in their life. అంటే ఏదైనా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉంటే స్టార్ట్ చేసేయడమే. దాని నుంచి ఏమైనా ఫెయిల్యూర్స్ వస్తాయేమో, దాంట్లో ఏమైనా రిస్క్స్ ఉంటాయేమో అని ఆలోచిస్తే అదృష్టం మిమ్మల్ని వరించదు. ఒక స్టేట్మెంట్ ఉంది, ద హిస్టరీ ఆఫ్ ఎనీ గుడ్ సొసైటీ ఆర్ కమ్యూనిటీ ఈజ్ ఫిల్ విత్ డీడ్స్ ఆఫ్ గ్రేట్ అండ్ బ్రేవ్ పీపుల్. అంటే చరిత్రలో ఒక మంచి సమాజం కానీ ఒక సంఘం కానీ ఏర్పడింది అంటే అది వారు చేసిన గొప్ప పనుల వల్ల కానీ వారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల కానీ జరుగుతుంది. గుజరాతీస్ కమ్యూనిటీ కానీ తీసుకుంటే, గుజరాతీస్ ఆర్ వెల్ నోన్ ఫర్ దేర్ ఫినాన్షియల్ అక్యుమెంట్, బిజినెస్ ట్రైట్స్, ఫ్యామిలీ బాండింగ్ అండ్ సింపుల్ అండ్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్స్. అంటే గుజరాతీస్ని ఆర్థిక సూక్ష్మబుద్ధి కలవారిగా, గొప్ప వ్యాపార లక్షణాలు కలవారిగా, కుటుంబాన్ని కలిసికట్టుగా కొన్ని తరాల పాటు నడిపించగలిగే వారిగా, అలాగే వాళ్ళ ఫ్రెండ్లీ నేచర్ కలవారిగా వాళ్ళని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే దేశంలో ఉన్న గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్ట్స్, బిజినెస్ టైకూన్స్, వెల్త్ క్రియేటర్స్, నేషన్ బిల్డర్స్గా గుజరాతీస్లో చాలామంది ఉన్నారు. జమ్షెడ్జీ టాటా, అంబానీ, అజీం ప్రేమ్జీ, ఉదయ్ కోటక్, ఇంకా మరెందరో. వీళ్ళందరూ దేశ సంపదని అభివృద్ధి చెందించడంలో కానీ, దేశాన్ని ముందుకు నడిపించడంలో కానీ వీరి పాత్ర చాలా ఎక్కువ. వీళ్ళందరూ ధైర్యంతో వ్యాపారాలను పెట్టడం వల్ల, దాంట్లో వచ్చే అడ్డంకులను ఎదుర్కొని ముందుకు వెళ్ళడం వల్ల వాళ్ళకి అదృష్టం వారి వెనకే ఎప్పుడూ ఉంది. అందుకే అంటారు ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. ఇంకోలా చెప్పాలంటే ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బోల్డ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్గా డ్వాక్రా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పాలనుకుంటున్నాను. డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. డ్వాక్రా ప్రోగ్రామ్ మహిళల ఆర్థిక అభివృద్ధికి, వారి స్వశక్తి మీద వాళ్ళని నిలబడగలిగే స్ట్రెంగ్త్ని ఇవ్వడానికి గవర్నమెంట్ రూపొందించిన ప్రోగ్రాము. చాలామంది మహిళలు ఈ లోన్స్ను ఉపయోగించుకొని మంచి మంచి బిజినెస్లు పెట్టి ధైర్యంతో తమ శక్తిని నిరూపించుకున్నారు. మళ్ళీ ఒక 10 మందికి ఉపాధిని కలిగించారో వారిని తప్పకుండా అదృష్టం వరుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ధైర్యంతో ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అందుకనే ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బోల్డ్ అనేది ఈ డ్వాక్రా మహిళా గ్రూప్స్కి కూడా వర్తిస్తుంది. ఈ ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బోల్డ్ అనే సామెత అనే ప్రోవర్బ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందామా. అనగనగా ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవారు. ఆయన వైశ్యాస్ కులానికి చెందినవారు. ఆయన ఒక మంచి వ్యాపారం చేస్తూ ఉండేవారు. అనుకోకుండా వచ్చిన అనారోగ్య సమస్యలతోటి ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణించగానే ఆయన వ్యాపారంలో వచ్చిన నష్టాల కారణంగా వారి కుటుంబం ఆస్తిని కోల్పోవాల్సి వచ్చింది. ఆయన మరణించే నాటికి ఆయన భార్య ఒక కుమారుణ్ణి ప్రసవించింది. ఆమె తన కుమారుడికి సాకేత్ అని పేరు పెట్టి ఆ కుమారుణ్ణి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి పెంచి పెద్దవాడిని చేసింది. ఒకరోజు ఆమె తన కుమారుడిని పిలిచి, నాయనా, మన కులవృత్తి వ్యాపారం. నీ తండ్రి గారు గొప్ప వ్యాపారవేత్త. అనుకోకుండా వచ్చిన ఆకస్మిక మరణం వల్ల మనకింత నష్టం జరిగింది. నువ్వు కూడా వ్యాపారం చేసి జీవితంలో పైకి రావాలని నా కోరిక. కానీ నీకు ఇవ్వడానికి నా దగ్గర ధనము లేదు. ఈ ఊరిలో ధనగుప్తుడనే ఒక వ్యాపారి ఉన్నారు. ఆయన వ్యాపారం చేసే వాళ్ళకి సహాయం చేస్తారు.
నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం ధనాన్ని సహాయంగా తీసుకుని వ్యాపారాన్ని మొదలుపెట్టు అని చెప్పింది. తల్లి మాటలతో సాకేత్ ధనగుప్తుడి దగ్గరికి సహాయం కోసం బయలుదేరాడు. సాకేత్ వెళ్ళేటప్పటికి ధనగుప్తుడు అక్కడ ఒక యువకుడిని మందలిస్తున్నాడు. నీకు అసలు వ్యాపార దక్షత లేదు, నీకు ఎంతో ధన సహాయం చేశాను, వ్యాపారంలో లాభాలు తీసుకురాకపోగా నేనిచ్చిన ధనాన్ని కూడా పోగొట్టుకున్నావు. నువ్వు తెలివిగలవాడు అయితే ఇదిగో ఇక్కడ పడి ఉన్న చచ్చిన ఎలకను తీసుకునైనా లక్షలు సంపాదిస్తావు అన్నాడు. ఆ మాటలు విన్న సాకేత్ ధనగుప్తుడిని ధనం సహాయం అడగలేదు. చచ్చిపడి ఉన్న ఎలకను తీసుకుని బజారు వెళ్ళి వ్యాపారి పిల్లికి అవసరమైన ఆహారంగా ఈ చచ్చిన ఎలకనిచ్చాడు. దానికి ఆ వ్యాపారి 2 దోసిళ్ల శనగల్ని సాకేత్కిచ్చాడు. ఆ శనగల్ని వేయించి కారం వేసి ఒక మంచినీటి కుండ తీసుకుని ఊరి బయటకు వెళ్ళి ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం వేళ అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం ఆ చెట్టు నీడనే విశ్రాంతి కోసం వచ్చారు. వారితో మంచి చెడ మాట్లాడుతూ ఆ శనగలను వారికిచ్చి కొన్ని మంచినీళ్ళు ఇచ్చి వారి దాహాన్ని తీర్చి వారి ఆకలి తీర్చాడు. దానికి కృతజ్ఞతగా ఆ కట్టెలు కొట్టే వాళ్ళు తలొక్కరు 2 కట్టెలు సాకేత్కిచ్చారు. ఆ కట్టెలన్నింటినీ కలిపి ఒక మోపుగా చేసుకొని బజారుకి వచ్చి వాటిని విక్రయించాడు. కట్టెల మోపు అమ్మగా వచ్చిన ధనంతో మళ్ళీ శనగలు కొని కొన్ని రోజులు ఆ కారపు శనగల వ్యాపారాన్నే చేసి కొంచెం ధనాన్ని పక్కన పెడుతూ వచ్చాడు. కొన్ని రోజులకి కారపు శనగల వ్యాపారాన్ని మానివేసి కట్టెల మోపుల వ్యాపారం మొదలుపెట్టి కొన్ని కట్టెలను భద్రం చేయడం మొదలుపెట్టాడు. ఈ లోపల వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం రావడంతో కట్టెలకి బాగా గిరాకీ పెరిగింది. వర్షాకాలంలో అమ్మిన కట్టెలతో వచ్చిన లాభంతో ఒక చిల్లర దుకాణాన్ని ప్రారంభించాడు. చిల్లర వ్యాపారం రాను రాను పెద్ద వ్యాపారంగా పరిణమించింది. సాకేత్ పెద్ద వ్యాపారస్తుడయ్యాడు. తన వ్యాపారాన్ని బాగా విస్తరించి ఇల్లు, స్థలాలు, తోటలు కొని పెద్ద లక్షాధికారి అయ్యాడు. సాకేత్ వ్యాపారానికి ఎలుక కారణం కాబట్టి సాకేత్ని అందరూ ఎలుక శెట్టి అని పిలవడం మొదలుపెట్టారు. ఎలుక శెట్టి ఒక బంగారు ఎలుకని చేయించి ఒకరోజు ధనగుప్తుడి దగ్గరికి వెళ్ళి ధనగుప్తుడికి ఆ బంగారు ఎలుకని సమర్పించి, అయ్యా, ఇది మీరు నాకు ఇచ్చిన పెట్టుబడి. ఈ పెట్టుబడితో నేను ఎన్నో వ్యాపారాలు చేసి లక్షాధికారిని అయ్యాను. మీ పెట్టుబడిని మీకు వడ్డీతో సహా సమర్పిస్తున్నాను అని చెప్పాడు. ధనగుప్తుడు సాకేత్ కథంతా విని అతని వ్యాపార దక్షతకి అతని సద్బుద్ధికి ఎంతో సంతోషించి తన కుమార్తెనిచ్చి వివాహం చేసి ఆ బంగారు ఎలుకనే అతనికి కానుకగా సమర్పించాడు. చూసారా, ఎంతో తెలివితేటలతోటి ఏమీ లేకపోయినా ముందడుగు వేసిన సాకేత్కి అదృష్టం ఎలా వరించిందో. అందుకే అంటారు, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ ఆర్ ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బోల్డ్. ఎప్పుడూ కూడా జీవితంలో ధైర్యంతో ముందడుగు వేసి వచ్చిన అడ్డంకులను తప్పించుకుని మనం ముందుకు అడుగు వేస్తే సక్సెస్ మన వెంటే ఉంటుంది. ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విలువైన కామెంట్స్ అండ్ సజెషన్స్ కూడా ఇవ్వండి. నమస్కారం.